ఇవాళ మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది. టైం వచ్చేసి 11 అవుతుంది. మన ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఇన్నే మన బేగంపేట టు బేగంపేటే. డిస్టెన్స్ పికప్ది ఎంత డిస్టెన్స్ ఉందండి, పికప్ లొకేషన్ 1 minute ఉన్నది, పక్కనే ఉన్నది. చిన్న బుకింగ్ అన్నట్టు. పికప్ చేసుకుందాం మెట్రోలో వెళ్ళి. మనము పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఈడనే ఉంది పికప్ లొకేషన్. ఇది మన లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇది మన డ్రాప్ పాయింట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోపట. పుట్టి పెరిగింది ఇక్కడనే కానీ స్కూల్ లోపలికి వచ్చింది ఫస్ట్ టైం నేను ఇక్కడ చూస్తా వీడియో. ఇది మన అన్లోడింగ్ పాయింట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోపట. అందులోకి తీసుకెళ్తున్నాడు. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. మనకు బేగంపేట వరకు రిటర్న్ వస్తే రసూల్పుర చౌరస్తా వరకు వచ్చినాము. ఆడికి రాగానే కలాసిగూడ నుంచి ఒక బుకింగ్ వచ్చింది. 900 సమ్ చేంజ్ ఉన్నది. నైలాన్ లేబొరేటరీస్ అంట. ఏరియా చూపెడతలేదు, పేరైతే చూపెడుతున్నది. ఇదే ఇక్కడ పికప్ లొకేషన్కి వెళ్తున్నాము. ఇంకో 1 kilometer ఉన్నది పికప్ లొకేషన్. ప్యారడైజ్ సిగ్నల్ నుంచి రైట్, ఆ నుంచి లెఫ్ట్ అంట. ఆడికైతే వెళ్తున్నాం ఇప్పుడు పికప్. మనము లొకేషన్కి చేరుకున్నాము. ఈ లెఫ్ట్ తీసుకోవాలి ఇటు నుంచి. ఈ లెఫ్ట్లో ఉన్నది కదా, ఈయన పికప్ లొకేషన్. చలో బైక్ లోడ్ చేసుకుందాం. ఇక మన లోడ్ కంప్లీట్. ఇంకేది కవర్, ఈ కవర్, ఈ బాక్స్. ఇది మన అన్లోడింగ్ పాయింట్ అన్నట్టు. ఆ మనిషి పోతున్నాడు కదా అన్న, ఆయననే తీసుకొచ్చిండు, ఆయన డెలివరీ చేయిస్తాడు. అన్లోడింగ్ అయిపోయింది వెహికల్. ఒకటే బాక్స్ ఉండే, ఇక అది చేతిలో పట్టుకొని ఇద్దరు 2 దిక్కులు పట్టుకొని ఇవ్వాల్సి వచ్చింది. ఫిట్నెస్ లేనిది బండి లోపలికి రానిస్తలేడు ఆడు. 2 సంవత్సరాలు గాంధీ ఫిట్నెస్ ఉండదురా నాయన కొత్త బండికి అంటే ఇంటర్నల్ లేడు ఆడు. బండి కొన్న 2 సంవత్సరాల తర్వాత ఫిట్నెస్ ఉంటుంది అంటే ఆయనకి అర్థమైతే లేదు. ఏందే ఒక బాక్స్ ఉండే కదా, ఇచ్చేసినాం అట్లనే. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఇక రిటర్న్ పోతున్నా. ఇక్కడ నుంచి అయితే ట్రిప్పులు దొరకటం కష్టము. ఈ ట్రిప్ అయితే ఇడికి అయిపోయింది. ఇటుకలు చేస్తున్నారు అనుకుంటాడా, కాకపోతే నల్లగా ఉన్నాయి ఇటుకలు. అవి తర్వాత కలర్ వేస్తారో అట్లనే ఉంటాయి. ఆ నుంచి అయితే ఎంటీ వచ్చిన రిటర్ను. మధ్యలో 200 2 బుకింగ్లు వస్తే తీసుకోలేదు, పికప్ దూరం ఉందని. ఇప్పుడు చాలాసేపు వెయిట్ చేస్తే మన 7:14 ఒక బుకింగ్ వచ్చింది, చందనగర్ సైడ్ అంతా. పికప్ లొకేషన్ ఎంత దూరం ఉందో చూద్దాము. పికప్ లొకేషన్ కూడా దగ్గరనే ఉంది, కుత్బుల్లాపూర్ రోడ్లో. చలో పికప్ లొకేషన్కి వెళ్దాం. ముందడ పోతున్నాడు కదా మనిషి, ఆయననే కస్టమరు. ఈయనే అంట పార్కింగ్ సన్న గల్లీలో. ఈయనే పికప్ లొకేషన్. ఇది మన లోడ్ సింగిల్ బైక్. ఫైనలీ మనం డ్రాప్ పాయింట్కి వచ్చేసినాము. ఈ లెఫ్ట్లో ఉన్నది, ఆడ వదిలేయాలంట బండి, 2 వీలర్ వాళ్ళు దింపుకుంటారు. అయితే ఈ ట్రిప్ ఈడికి క్లోజ్ అన్నట్టు. కస్టమర్ది లొకేషన్ రాంగ్ అయింది. 714 రూపీస్ అయింది బిల్లు. బండి లోడ్ చేయాలన్నాడు, 200 ఎక్స్ట్రా అడిగినాను, కాదన్నాడు.
అటు ఇటు చేసి 714 అయితే 800 ఇస్తా అంటున్నాడు, లేకపోతే క్యాన్సిల్ చేస్తా అంటున్నాడు. ఇక సరే ఏం క్యాన్సిల్ చేస్తాంలే అని చెప్పి ఇక 800కే తీసుకున్నాక ఇక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్ ఏమో రాంగ్ లొకేషన్ వచ్చింది. ట్రిప్ క్లోజ్ చేసి ఎంత అవుతుందో అడిగాడు. ట్రిప్ క్లోజ్ చేసిన నేను. ట్రిప్ క్లోజ్ చేసినాను. ట్రిప్ క్లోజ్ చేస్తే ఎంత అవుతుందో అడిగాడు. దాని తర్వాత 4 కిలోమీటర్స్ వేరే దగ్గర పోవాలంటే ఇక ఇంకో 200 అదే చేసి టోటల్గా 1000 రూపీస్ పే చేసిండు. ప్రస్తుతానికి టైము 10 నిమిషాలు తక్కువ 6 అవుతుంది. చందనగర్ నుంచి అయితే వెళ్ళినాను. మెల్లమెల్లగా ముందట పోయి ఆగుతాను. అక్కడ ఏమైనా బుకింగ్, ఇక ఇంటి దిక్కు ఏమైనా బుకింగ్ పడితే తీసుకుంటాను, లేకపోతే ఇక మెల్లమెల్లగా ఇంటి దిక్కు వెళ్ళిపోతున్నా అన్నట్టు. ఇలా ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే 1800 అయినాయి. చూస్తాను ఏమైనా ఇంకా అయితాయో. మ్యాక్సిమం ఇక సాయంత్రం అయిపోయింది కదా, బుకింగ్లు కొంచెం డౌనే అవుతుంది. ఏమైనా వస్తే తీసుకుంటాను, ఇక లేకపోతే ఇక ఇంటి దిక్కు వెళ్తున్నాను మెల్లమెల్లగా. ముందట పోయి ఆగుతాను ఇంకొస్తే, ఏమైనా బుకింగ్ పడితే తీసుకుంటాను.